అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ 1,80,000 రూపాయల స్కీమ్ ఓకే, వాళ్ళకి శాంక్షన్ చేస్తానికి అర్హతలు కొన్ని నిర్ణయించబడ్డాయి. ఆ అర్హత ప్రకారం వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చాం. సో వాళ్ళు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత వారిదే. ఓకే, గత ప్రభుత్వం ఏదో ఆప్షన్ 3, ఆప్షన్ 2, ఆప్షన్ 1 పెట్టాం. సరే, దాని సమయానికి పేమెంట్ ఇచ్చేస్తాం. ఇప్పుడు ఉన్నారు, వాళ్ళకి పేమెంట్ రాకపోతే నేను 2 రోజులు పేమెంట్ రిలీజ్ చేపిస్తాను. ఓకే, తర్వాత కూడా మానిటర్ చేస్తాం. ఎమ్మెల్యే గారు చెప్పి, సార్ గారు మా నియోజకవర్గంలో పేమెంట్ రావట్లేదు బెనిఫిషియర్స్ కంటే వెంటనే ఇప్పించే బాధ్యత మాది. మా దగ్గర ఫండ్స్ ఉన్నాయి, మీరు వినియోగించుకోమని చెప్తున్నాం. పేదోళ్ళు గొప్ప, ఇక అది ఎంత డిస్కషన్కి ఉపన్యాసానికి పనికొస్తుంది. కానీ అర్హత ఆధారంగా ఇల్లు శాంక్షన్ చేయబడ్డాయి. వాళ్ళందరూ కూడా నిర్మాణం చేసుకోవాలి, లేకపోతే కొద్దిగా నష్టపోయే పరిస్థితులు కనపడతాయి. సార్, అర్హత లేని వాళ్ళు కూడా 200-300 ఫ్లాట్లు ఉన్నట్టు సమాచారం ఉంటే కనుక మీరు చెప్పారు కాబట్టి ఎమ్మెల్యే గారితో సంప్రదించి అటువంటి లిస్ట్ ఏమైనా మాకు ఇస్తే దాన్ని ఎంక్వైరీ చేసి ఇమీడియట్ గా ఎంక్వైరీ చేపిస్తాం. తప్పకుండా భూముల కొనుగోళ్లలో చట్ట వ్యతిరేకంగా ఏమి జరిగినా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మీరు మా దృష్టికి తీసుకొచ్చినా సరే, ముఖ్యమంత్రి గారు అనేక అవకతవకల మీద ఎంక్వైరీ జరుగుతూనే ఉన్నాయి. దాంట్లో ఇది కూడా జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. నేను తప్పకుండా మీరు ఆధారం లేదని ఉంటే, వాళ్ళు చట్ట వ్యతిరేకంగా చేశారు అని అంటే కనుక తప్పకుండా మీరు మా దృష్టికి తీసుకురండి. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటి మీద కూడా ఎంక్వైరీ చేపిస్తాం. తర్వాత లేఅవుట్లు అవకతవకలు, ఇల్లు అలాట్మెంట్లు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. క్వాలిటీ ఒకటి చెక్ చేయమన్నారు. అది కూడా మామూలుగా ఏదో వెళ్ళి సుత్తు పెట్టుకుంటో లేకపోతే చేతితో తట్టో కాదు. లేటెస్ట్ టెక్నాలజీస్ వాడి క్వాలిటీ చెక్ చేయండి, డ్రోన్లు వినియోగించండి. తర్వాత అర్హత కలిగిన వాళ్ళకి ఇల్లు ఇచ్చారా, అర్హత లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారా కూడా ఎంక్వైరీ చేయండి. అన్నిటి మీద చర్యలు తీసుకోబడతాయి. 16 నుంచి PMAY 1O ఫస్ట్ స్కీమ్ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయినాక దాంట్లో దాదాపు 20-21 లక్షల మందికి శాంక్షన్ అయింది ఇల్లు. దాంట్లో ఒక 6,80,000 గత ప్రభుత్వంలో నిర్మించారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సమయంలో దాదాపు 3-4 లక్షల రూపాయల దాకా ఇల్లు నిర్మించారు. ఇప్పుడు మిగిలిన 8,25,000 నిర్మాణం చేస్తాము. వీళ్ళందరూ కూడా మార్చి 2025కి పూర్తి చేసుకోకపోతే, అంటే వాళ్ళకు కేటాయించిన 1,80,000కి సంబంధించిన నిర్మాణాన్ని పూర్తి చేసి, అంటే లోపల పెయింటింగు లేదా ఫ్లోరింగు కరెంట్ ఏదైనా ఉండొచ్చు. కానీ 1,80,000 తీసుకుంటానికి ఏదైతే స్టేజ్ వైజ్ పేమెంట్ ఫిక్స్ చేసామో తీసుకోకపోతే ఆ నిధులు కోల్పోతారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా గతంలో శాంక్షన్ కాబడిన లబ్ధిదారులకి కొత్తగా ఇల్లు శాంక్షన్ కాబడవు. దయచేసి గృహ నిర్మాణ శాఖ అధికారులు, అదేవిధంగా లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని గమనించి ఈ మిగిలిపోయిన నిర్మాణాలని వేగంగా పూర్తి చేయాలని చెప్పేసి మనం చేస్తాను. దాంతోపాటు మరి మా చీఫ్ ఇంజనీర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. కొంచెం మేస్త్రుల మాటల్లో పడి వారు చెప్పే మాటల్ని దృష్టిలో ఉంచుకుని అధిక ఖర్చు అయ్యే విధంగా ఇల్లు నిర్మాణం జరుగుతున్నట్టు మాకు అర్థమవుతా ఉంది. దీని మీద స్టడీ చేపించి లబ్ధిదారుకు ఉపయోగపడే విధంగా డిజైన్స్ సబ్మిట్ చేసి ఖర్చు ఏ విధంగా తగ్గించాలో అది కూడా ఆలోచన చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. తప్పకుండా ఈ రోజులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేస్తానికి ఎమ్మెల్యే గారి సహకారంతో తప్పకుండా చేస్తాం. నిన్న కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏదైతే ప్లింత్లు ఉన్నాయో దీంట్లో మట్టి నింపుతాం మన ప్లింత్లో. కానీ మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన ఫ్లై యాష్ VTPS తీసుకొచ్చి దాన్ని నింపితే ఈ రావు దాని ఎలుకలో 10 కుక్కలు రావు, చెదలు పట్టదు, తర్వాత అది కొంగను కూడా కొంగదు. కాబట్టి రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మేమంతా కూడా ప్రభుత్వానికి విన్నవిస్తాం. వీరి ఎమ్మెల్యే గారి సహకారంతో, MP గారి సహకారంతో ఆ ఫ్లైయాష్ తీసుకొచ్చి ఈ ఫిల్లింగ్స్ కూడా చేసే కార్యక్రమం చేస్తాం. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, A బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.